హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ఉలవచారు చికెన్ బిర్యానీ అండి. బిర్యానీస్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అందులో ఒక వెరైటీ అయిన ఉలవచారు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తామో అందులోనే ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులోనే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా అరకట్ట వేసుకొని చికెన్కి అంతా కూడా మసాలాలు పట్టేలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మసాజ్ చేస్తూ మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని పెరుగు అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేస్తూ కలపడం వల్ల చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. ఇందులోనే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 నుండి 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాయి జీరా, 2 నుండి 3 ఇలాచీలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇలాచీ ఫ్లేవర్ అనేది బిర్యానీకి వస్తుందండి. అండ్ అలాగే ఇందులో 1/2 కప్పు ఆయిల్ పోసుకొని అంతా కూడా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి 2 లీటర్ల వరకు. ఇందులోనే 1/2 టీ స్పూన్ షాయి జీరా, 1 స్టార్ ఫ్లవర్, 6 నుండి 7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 నుండి 3 ఇలాచీలు వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని డ్రై రోజెస్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ వాటర్ మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మనకు వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని రైస్ని 70% కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు రైస్ అనేది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఉలవచారు వేసుకోవాలి. 1 కప్పు ఉలవచారు. ఉలవచారు ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చేశాము. ఇప్పుడు దీనిపైన మనం కుక్ చేసుకున్న 70% కుక్ చేసుకున్న రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి. దీనిపైన బ్రౌన్ ఆనియన్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఎల్లో ఫుడ్ కలర్, నేను చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ తీసుకొని వాటర్లో కలిపి వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులో రోజ్ వాటర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కేవ్రా వాటర్ అవైలబుల్ ఉంటే కేవ్రా వాటర్ వేసుకొని, అది లేకపోతే రోజ్ వాటర్ వేసేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మనకు రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఉలవచారు అలాగే ఉల్లిపాయతో మనం సర్వ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్